శ్రీ గురుచరిత్రము తృతీయోధ్యాయః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. తృతీయోధ్యాయః. 1వ శ్లోకం. శ్రీ సిద్ధముని వాక్యములను సవిస్తరముగా భక్తియుక్తుడయి విన్న నామధారకుడు సంతోషముతో అంటున్నాడు. ఓ సిద్ధమహాశయ, నీకు జయము అగుగాక. మీరు సంసార సముద్రమును తరింపచేయువారు. నాకు గల సందేహము విచ్ఛిన్నమైనది. మీ నుండి నాకు సర్వము లభించినది. ఆనందమును సముద్రమున మునిగియున్నాను. మీ ముఖము నుండి పరమమైన తత్వమును గ్రహించినాడను గురువర్య. మీ ముఖము నుండి వెలువడిన గురు మహిమామృతమును త్రావినను ఆ ఆనందము నా చిత్తమున నిలుచుటలేదు. మీరు ఎక్కడ నివసించెదరు? మీ ఆహారమేమిటి? నా చేతులతో మీ పాదములు అంటి వాడును. నా చేతులతో మీ పాదములు లంటినాడను. మీకు దాసుడను, తెలియ పల్కుడు. ఆపై కృపామూర్తి అయిన సిద్ధయోగి అంతరంగమందు సంతోషించిన వాడయి నారదముని నామధారకుని ఆలింగనము చేసుకొని ఆశ్వీరపూర్వకంగా అభినందించి స్వకీయమైన తన వృత్తాంతము చెప్పసాగెను. ఎచట గురువు శ్రీగురుడు నివసించునో అచటనే నా నివాసము. సర్వకాల సర్వావస్థలయందు గురుదేవుని నామామృత పానమే నాకు ఆహారము. శ్రీ గురు మహిమామృత పానమే నాకు నిత్యము తృప్తి నొసుగును. శుభకరమైన ఈ పుస్తకమును చూడుము. దీనిని నేను సదా భక్తితో సేవింతును, పారాయణం అనరింతును. ఇది సద్గురు చరిత్ర. ఈ చరిత్ర వినుట వలననే ముక్తి కోరిన కోరికలు సిద్ధించుట లభించును, మోక్షమును లభించును. విన్నంత మాత్రముననే ధనమాశించు వారికి అక్షయమైన ధనము లభించును. పుత్రులు పౌత్రులు గోధనము ఆశించు వారికవి సిద్ధించును. జ్ఞానార్థికి జ్ఞానము సిద్ధించును. శుచియయ్యి భక్తియుతుడయి ఎవడు ఈ గ్రంథమును సప్తాహము 7 దినములు చదివినను లేక వినినను వారి కోరికలు తీరును, కార్యము సిద్ధించును. పుత్రులు లేనివాడు పుత్రవంతుడగును. గ్రహపీడలు రోగాదులు వలన పీడలు ఎప్పుడూ కలగవు. ఈ గురుచరిత్ర విన్నంత మాత్రమున బద్ధుడు ముక్తుడగును. ఎవడైతే భక్తితో వింటాడో ఆ నరుడు 100 సంవత్సరములు ఆయువు కలిగి జ్ఞానవంతుడవుతాడు. విన్నంత మాత్రముననే బ్రహ్మ హత్యాది పాపములు నశించును. సిద్ధముని మాటలు విన్న నామధారకుడు వారికి నమస్కరించి ఇట్లనెను. దయాసముద్రుడవైన ఓ స్వామి, నన్ను ఈ భవసాగరము నుండి తరింపచేయుము. జ్యోతిర్మయుడైన సాక్షాత్తు గురుమూర్తివి నాకు లభించితివి. స్వామి, నాకు కూడా గురుచరిత్ర విన ఇచ్చ కలిగినది. మార్గయానమున దప్పికగొన్న వానికి అమృతమొసిగినట్లు మీరు నాకు గురుచరితామృత పానము చేయింపుడు. గురుదేవా, సూర్యోదయమైనంతనే చీకటి సర్వము పోవునో ఆ తీరున గురుచరిత్ర విన్నంత మాత్రమున నా అజ్ఞానము నశించును. నామధారకుని వచనములను సంపూర్ణంగా విన్న సిద్ధముని అతనిని ఓదార్చి దుఃఖమును హరించు అభయప్రదానము చేసి అతని చేతిని పట్టుకొని సద్గురుమూర్తి
సేవితమైన అశ్వత్థ వృక్షమును సమీపించెను. అశ్వత్థమును పేరు కల ఆ వృక్షము కల్పవృక్షమే. అది సద్గురు సన్నిధి, జ్ఞానప్రదమైనది. ఆ వృక్షఛాయలో సిద్ధముని తాను కూర్చుండి నామధారకుని తన సమీపముననే ప్రీతితో కూర్చుండ చేసి ఇట్లనుచున్నాడు. 20వ శ్లోకం. శిష్య నామధారక వినుము. అజ్ఞానము చేత నీకు గురువునందు భక్తి దృఢము కాలేదు. సంశయము కలిగిన చిత్తము గల వాడివైనందున నీకు చింతలు దుఃఖములు కలుగుచున్నవి. ఎవడు సదాచారము కలవాడయి గురుమూర్తి యందు దృఢభక్తి కలిగి గురుని మనసెరిగి వర్తించుచుండునో అతడు ఇష్టార్థములు వడియును. ఇది విని నామధారకుడు మరలా నమస్కరించి కరుణ పుట్టి పడదీనుడయి దోసిలియొగ్గి వినమ్రుడయి వంగి ఇట్లనెను. స్వామి, అజ్ఞాన జలమయమైన సంసార సముద్రమున మునిగియున్న వాడను. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమనెడు 3 బడబాగ్నులచే తప్తమైన వాడను. కామ క్రోధాది గ్రహములచే చుట్టుముట్టబడిన వాడను. శీఘ్రముగా నన్ను జ్ఞానమును నావ ఎక్కించి కృపామయుడువయ్యి కృపామయ వాయువును కల్పించి నావికుడువయ్యి ఈ సంసారాంబుది ఆవలి తీరమును త్వరగా చేర్చుము. ఇట్టి కరుణతో కూడిన ప్రార్థన విన్న సిద్ధముని కృపాకరమైన తన కరమును హస్తమును అతని తలపై నుంచి ఇట్లనెను. ఓ నామధారక, నీకు భయము వలదు. చింతను దూరముగా తరిమివేయుము. లే, నీకు మేలు చేయుదును. సంశయింపుకుము. ఎవనికి గురువుయందు దృఢమైన భక్తి లేదో వాడు ఎల్లప్పుడూ దుఃఖములచే దీనుడై ఉండును. సంశయముచే చుట్టబడిన వానిని శ్రీ గురువేమి చెయ్యగలడు? మనసున సంశయముంచుకొని నీవు బహుదుఃఖముల కెరయైతివి. ఆ సంశయమును విడిచి పెట్టి శ్రద్ధావంతుడువయ్యి జ్ఞానమును పొందుము. సంశయరహితుడువయ్యి గురువును భజింపుము. ఆయన నీ కోరికలను తీర్చును. గురువును భజించు నిజభక్తుని గురుడను సదా తలుంచుచూనే ఉండును. గురువు నిజభక్తులను ఎప్పుడూ ఉపేక్షింపడు. గురువు కృపాసింధువని ఎరుగుము. ఇది వేద శాస్త్రముల యందు తెలపబడినది. భూమి యందు గురుచరణముల శరణ పొందిన వానికి దుర్లభమన్నదే లేదు. గురువు కోరికల తీర్చువాడిని చెప్పిరి. గురువు కోరికలు తీర్చువాడని చెప్పిరి. ఇచ్చటలో మేఘము వలె ఇవ్వగలడు. మేఘము తారతమ్యమును చూడక సర్వత్రా వర్షించును. అట్టివాడు గురువు అని. అట్లైనను ఇక్కడ గ్రహించవలసినది ఒకటుంది. మేఘము సర్వత్రా వర్షించునను నీరు పల్లపు ప్రదేశమునకే చేరి నిలుచును. ఎత్తు ప్రదేశమున నిలవదు. భక్తుడు పల్లపు ప్రదేశము వంటివాడు. ఎత్తు ప్రదేశము భక్తిహీనతను తెలియచేయును. అందుచే గురు కృపయన్న వర్షము సర్వత్రా సమానమైనను అది భక్తుని హృదయమునందే తిష్టవేయును. దృఢమైన భక్తి గర్తము పల్లపు భూమి గుంటతో సమానమైనది. దాంభికము ఎత్తు ప్రదేశము వంటిది. అందుచే వాక్కు కాయ హృదయములచే ధర్మయుతుడు వయ్యి దృఢమైన భక్తిని ఆశ్రయించి గురువును ఆరాధించుము. ఏ గురుదేవుని హస్తస్పర్శ మాత్రమున శిష్యునకు ఈ మాయామాయ ప్రపంచమంతయు పరబ్రహ్మ రూపంగా దర్శనమిచ్చునో ఆ గురువు సాటిలేనివాడు. 35వ శ్లోకం. శ్రీగురునితో కల్పవృక్షమును పోల్చరాదు. కల్పవృక్షము నీవు కోరినది మాత్రమే ఇచ్చును. కాని గురువు నీవు సంకల్పించని వానిని కూడా శ్రేయములను అధికముగాను శీఘ్రముగాను ప్రసాదించును. అందుచే నీవు సంశయమును విడిచి వేదాంగముల యందు ప్రసిద్ధుడైన గురుచరణముల యందు శరణాగతుడువు కమ్ము. అతను జగద్గురువు, కామధేనువు. ఇట్లు సిద్ధుని మాటలు విన్న నామధారకుడు ప్రాంజలి అయ్యి
క్షణకాలము ధ్యానించి ఇది గురువు యొక్క అనుగ్రహమే అని భావించి సిద్ధునితో అనుచున్నాడు. ఓ యోగీశ్వర, కృపాసింధో, నీవే నాకు కామధేనువు, నేను నీకు సేవకుడును. నాకు కలిగిన ఈ భయమును, నాకు పుట్టుక వలన భయమును అంటే పుట్టుకలేని స్థితిని ప్రసాదించి పోగొట్టుము. 40వ శ్లోకం. మీరు పలికిన విస్తృతమైన వాక్కులను విని నా మనసు గురుపాదముల యందే లగ్నమయ్యి ఉన్నది. గురులీలలు విని కుతహాలుడనైతిని. శ్రీగురుడు సాక్షాత్ త్రిమూర్తి అయ్యని కదా మనుషుడుగా ఈ భూమిని ఎందుకు అవతరించారో ఆ విషయమును తెలుపుడు. సిద్ధముని పలుకుచున్నాడు. నీవు సాధుపురుషుడవు, శిష్యచంద్రుడవు నీవు. నీ ప్రశ్న వలన నా జ్ఞానబోధ అనబడు సముద్రము ఉప్పొంగినది. నీకు త్వరలోనే గురుధ్యాన సిద్ధి, తద్వారా ఆనంద ప్రాప్తి కలుగు కాలము సమీపించినది. శీఘ్రముగానే నీవు బ్రహ్మానుభవమును పొందుదువు. నేను భూమిపై పర్యటించితిని, కానీ ఎవ్వరునూ నన్ను ఇట్టి విషయములడగలేదు. గురు లీలామృతమును వినవలిగినని, గురుసేవను చేయవలిగినని అభిలాషగల నీవు కనబడితివి. ఐహిక మూష్మికము అనగా ఈలోక పరలోక సుఖముల యందు కోరిక గలవారిక చరితము రుచించును. నీవు వాక్కు, మనసు, కాయములను దృఢతరము చేసుకొని శ్రద్ధగా ఆ గురు చరిత్రమును వినుము. త్రికరణములు శుద్ధి పొంది శ్రవణమునందు ఏకాగ్రతను పొందిననే కాని శ్రవణము ఫలితమునివ్వదు. నీవు గురుభక్తుడు అగుటవు చేతనే నీ మనసున ఇట్టి కోరిక కలిగినది. నీకు చతుర్వర్గములు లభించునని నా విశ్వాసము. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనునవి చతుర్వర్గములు. ఈ గురు చరితమును విన్నవారికి ఆయువు, సౌఖ్యము, ధనధాన్య సంపత్తులు, పుత్రులు, పౌత్రులు, వేదాంగ విద్యలు, అంతమున మోక్షపదము లభించును. రూపము లేని వాడయ్యు రూపము ధరించి లీలా విహారుడయ్యి లీలలు చేసిన గురువు కామధేనువు. ఇది వేదశాస్త్ర సమ్మతమైనది. ఆర్య భూమి భార మణుచుటకు, భక్తులనుద్ధరించుటకు ఆయన వేషము ధరించి ధర్మ ప్రతిపాలనము చెయ్యును. ఇది విని సిద్ధునకు నమస్కరించి నామధారకుడిట్లనెను. ఈశ్వరుని అవతారములకు కారణమేమిటో ఓ మతిమంతుడైన స్వామి, నా యందు దయించి ఆ విషయమును వివరణముగా చెప్పుడు అనగా సిద్ధుడు అతనితో వినుము. ఆ బ్రహ్మ పదార్థము గుణము లేనిది, నిర్గుణము. 51వ శ్లోకం. స్వతః కారణరహితమయ్యు అదియే జగత్తునకు ఆది. అది స్వతః అనాది, రెండవదంటూ లేని ఏకవస్తువు. అది తన స్వశక్తిచే మాయా రూపమయ్యి సత్వ రజోస్తమో గుణ సహితమయ్యి మూలతో చేరి విశ్వకారణమయ్యెను. ఆసత్వ రజస్తమో గుణములు స్వాతంత్రించి ఉత్పత్తి స్థితి లయముల చెయ్యుటకై బ్రహ్మ, విష్ణు, రుద్ర రూప ధరులుగా నయ్యెను. రజోగుణ ఉద్రేకముచే బ్రహ్మ సృష్టి చెయ్యును. సత్వ గుణోద్రేకము వలన విష్ణువు సృష్టిని పోషించును. తమో గుణోద్రేకమున రుద్రుడు అంతమున సృష్టిని సంహారము చేయును. ఇది అంతయు ఆ ప్రభువు యొక్క కార్యమే. అయినను ఈ ముగ్గురు భిన్నులు కారు. కార్యానుసారులయ్యి ఒకరి వెంట ఒకరు తమ కార్య నిర్వహణ చేయుదురు. సృష్టి స్థితి లయములనిడి లీలలను జరుపువారు వేద ప్రసిద్ధులయ్యి ప్రభవించిరి. సూర్యవంశమున జన్మించిన అంబరీషుడను రాజుండెను. అతను విష్ణుభక్తుడు. ఏకాదశి వ్రతమును దృఢచిత్తముతో చేయువాడు. అతని కారణముగా శ్రీ మహావిష్ణువు అనేక అవతారములు స్వీకరించవలసి వచ్చెను. అది అంతయు నీకు తెలిపెదెను. సావధాన మనస్కుడవు కమ్ము.
ఆ రోజు ఏకాదశి నాడు విధిగా ఉపవసించి అతిథులు నాదరించి సర్వకాలములయందు హరిచింతన చేయువాడు. ఇట్లా రాజు వ్రతమాచరించుచుండ ఒకానొక వ్రత సమయమున ఆయన వ్రతమును భంగమనరించుటకే వచ్చిన ఈ దుష్ట దైవమన్నట్టుగా దుర్వాసముని ఆ రాజగృహమునకు ఏంతెంచెను. 61వ శ్లోకం. ఆ రోజున ఇక ఒక గడియ మాత్రమే ద్వాదశి తిథి మిగిలియున్నది. వీటితో అంబరీషుడు దుర్వాసుని సముఖమునకు వచ్చి ఆదరపూర్వకముగా ఆహ్వానించి విధిపూర్వకంగా అర్ఘ్యపాద్యాదులు నొసంగి యోగ్యమైన పూజ గావించి కుశలములడిగి నెమ్మదిగా ఆ మునితో మీరు అనుష్ఠానాదులు గావింపుడు. పారణకై ద్వాదశి తిథి అల్పముగా ఉన్నందున వేగమే భోజనము చెయ్యుడు అని ప్రార్థించెను. భోజనము చేయటానికి దయచేయుడు అని ప్రార్థించాడంట. మంచిది అని ఆ ముని నదికేగి అనుష్ఠాన కర్మను చాలాసేపు చేయుచుండెను. ఇక్కడ రాజు తిథి దాటి పోవ వ్రతభంగము అగునని శంకించి తనలో విచారించి జలపానము వలన ఉభయము సిద్ధించునని కొద్దిగా జలము స్వీకరించెను. ఉభయము ద్వాదశి గడియలలో పారాయణ జరుగునట్లు దుర్వాస మహాముని అతిథిని వదిలి భోజనము చేసినట్టుగాను రెండును సిద్ధించునని తలచెను. అంతట దుర్వాసుడు వచ్చి కోపముతో భోజనమున కాహ్వానించిన అతిథిని వదిలి నీవు జలము నెట్లు త్రాగితివి అని పలికెను. దుర్వాసుడు ఈ మాటలంటూ శాపమివ్వ సమకట్టెను. భయభీతుడైన రాజు భక్తవత్సలుడైన శార్గధరుని అంటే శ్రీ మహావిష్ణువుని స్మరించెను. 67వ శ్లోకం. స్మరణ మాత్రముననే ఆ నారాయణుడు ఆవు తన దూడపై బరువు వాత్సల్యముతో శరణన్న అంబరీషుని రక్షింపవచ్చెను. రాజా నీవు నానాయోనుల ఎందు జన్మింపుము అని దుర్వాసుడు శాపవాక్కులు వెలువడినంతలో నారాయణుడు అంబరీష దుర్వాసుల మధ్య నిలిచెను. ముని వాక్యము తిరుగులేనిదన్న భయముచే ఆ రాజు ఆ హరి పాదములను గట్టిగా పట్టుకొనెను. అప్పుడు ఆ భక్తవత్సలుడు శ్రీహరి ఇట్లనెను, ఓ ముని, నా భక్తుడు రక్షింపబడవలెను. నీ శాపమును నాకిమ్ము. ఈ రాజు అద్దానిని భరించలేడు. భక్త వాత్సల్యుడనైన నేను భరించెదెను. ఈశ్వరాంశ సంభూతుడైన దుర్వాసుముని తనలో ఈ రీతిగా విచారించెను. భగవంతుడు హరి ఈ నా శాపకారణంగా అవతరించి భూమి భారమును అణుచును. భగవంతుడు హరి ఈ నా శాపకారణంగా అవతరించి భూమి భారమును నణుచును. భగవంతుడైన హరి ఎంతో కాలము తపస్సు చేసినను భూమిపై ఆయన దర్శనము దుర్లభము. ఆ భగవద్దర్శనము అంబరీషుని ప్రభావమునను నా శాపముతో కూడిన కారణమునను ఇప్పుడు సులభమగును. శ్రీదేవితో కలిసి పుట్టుకే లేని శ్రీహరి అవతరించి భక్తులను నుద్ధరించుగాక. అందులకయి పరులకు ఉపకారము జరుగుటకయి శాపము నెత్తునుగాక. అంబరీషుని జన్మ కారణముగా భూభారము ఎట్లు హరించును అనగా ఈ సంఘటన వెనుక పరమార్థమున్నది. అంబరీషుడు ముఖ్యము కాదు, కేవలం కారణమాత్రమేనని. ఈ తీరున విచారించి దుర్వాసుడు శ్రీనివాసుడు భూమిపై నివసింపగోరిన వాడయ్యి తన శాపమున హరికే చెందునట్లుగా ఇట్లనెను. శ్రీనివాసుడు భూమిపై నివసింపగోరిన వాడయ్యి తన శాపమున హరికే చెందునట్లుగా ఇట్లనెను. 75వ శ్లోకం. నీవు స్థూల సూక్ష్మ పదార్థములలో నివసించువాడు వయ్యను, విశ్వాత్మకుడు వయ్యను, పుట్టుకలేనివాడు వయ్యను 10 మారులు ఈ భూమిపై మత్యాది రూపములు నెత్తుదువుగాక. దుష్టుల శిక్షించుటకు, శిష్టులను సాధుజనులను రక్షించుటకును ఉపకరించు మునిశాపమును ఆదాయ ఘనుడైన పరమాత్మ స్వీకరించి అది కారణంగా
అనేక అవతారములు ధరించెను. నారాయణుడు అనంత రూపుడైనవాడు, భగవంతుడు, భక్తవత్సలుడు. ఆయన అవతారములైన మత్యాది అవతారములు భాగవతాది గ్రంథముల యందు వర్ణింపబడినవి. అందులో కొన్ని ప్రకటితములు, సులభ గ్రాహ్యములు, కొన్ని గుప్తములు. అవి బ్రహ్మవాదులైన వారికి తెలియను. అవతారములను నిర్ణయించుటలో వేదమే సందేహించునప్పుడు 3 రెట్లు ఎరుగగలరు. 80వ శ్లోకం. ఒక చమత్కారము చెప్పెదను వినుము. శత్రులయందు ప్రసిద్ధమైన పతివ్రత శిరోరత్నము అనసూయ. ఒక మధ్యాహ్న సమయమున త్రిమూర్తులు అతిథి రూపులయ్యి ఆమె ఇంటికి వచ్చి అత్రి భార్యామణి అయిన ఆమెకు పుత్రులైరి. ఇది విన్న నామధారకుడు పునః ప్రణామమునర్చి ఇట్లడిగెను. ఆశ్చర్యమైన విషయము తెలిపిరి. ఆశ్చర్యమైన విషయము తెలిపితిరి. వారు దేవతలయ్యి వారికి పుత్రులెట్లయిరి. హే కృపాళో, అత్రిముని ధన్యుడు. అనసూయ అత్రులు ఎంతటి ప్రభావ సంపన్నులో కదా. జరిగిన ఘటన ఎంతయు సవిస్తరముగా తెలియచేయుడు. మీరు నాకు ఆప్తబంధువులు, సుబోధకు సముద్రము వంటి వారు. 83వ శ్లోకం. ఇది గురువుననుగా మించినది. ఇది గురువును అధిగమించినది. కోరిన ఆనందము నొసంగినది. సకల పాపముల విచ్ఛేదము చేయునది. సద్వర్తనులైన ముముక్షువులకు ఉపయోగమైనది అని దృఢముగా విశ్వసించుము. ఇది ఆర్యవర్యుడైన అత్రితనయుని జన్మము కలదయ్యి శిష్యుని యందలి అనార్య లక్షణముల తొలగించును. శిష్యునికి గల స్థూల సూక్ష్మ కారణ శరీరములను 3 శరీరములు యందలి అనార్య లక్షణముల తొలగించునుదని భావన. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకండే 3యోऽధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 3వ అధ్యాయము పారాయణ ఫలితము. విపత్తుల నుండి రక్షణ అంటే ప్రమాదం నుండి రక్షించుట. ఓం శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. 3వ అధ్యాయం సంపూర్ణం.